కాబట్టి 11 సంవత్సరాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను పాటుపడ్డాను. సంఘాలు బాగుండాలి, సంఘాలు బాగుండాలి. ఈరోజు అన్ని సంఘాలకు సంఘ కాపరులు ఉన్నారు. వారు వారి బాధ్యతలను చూసుకుంటారన్న నమ్మకం నాకు వచ్చింది. అనుకోకుండా అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు, అనేకులు ఫోన్ చేస్తున్నప్పుడు, నా సంఘంలోనే పిల్లలు ఎదుగుతున్నప్పుడు అసలు వీళ్ళ కొరకు ఏం చేస్తున్నాం అని దావీదు గారు మాట నన్ను కదిలించింది. దావీదు తన తరం వారి గురించి ఆలోచిస్తున్నాడు, రాబోయే తరం వారి గురించి ఆలోచిస్తున్నాడు, ఇంకా ఎవరి గురించి ఆలోచిస్తున్నాడట? పుట్టబో తరం వారి గురించి ఆలోచిస్తున్నాడు. 5 ఏళ్ల కార్యక్రమం కదా. ఎందుకంటే ఆర్భాటాలు, హంగులు, పొగడ్తలు ఇవి నేను చూడలేని ఏవి కాదు కదా. నాకు కావాల్సింది ఏంటంటే సాటిస్ఫాక్షన్, తృప్తి కావాలి. నాయన నీ కొరకు కష్టపడ్డాను నాయన. మొన్న జనగాంలో న్యూస్ వచ్చింది, 46 ఏళ్ళకే ఒక టీచర్కు గుండెపోటు, 46 years కదా. మీరు ఆలోచించండి, ఈ చావులు, ఈ మరణాలు, ఈ పరిస్థితులు, ఈ అనారోగ్యాలు వింటున్నప్పుడు ఏదోటి జరగబోతుంది. జరగదని నేను అనుకోను, జరగబోతుంది. అది జరిగిన తర్వాత కూడా ఒక తృప్తి కావాలయ్యా, నీ కొరకు బ్రతికానన్న తృప్తి కావాలి నాకు. నీ కొరకు నేను బ్రతికానన్న ఆ సాటిస్ఫాక్షన్ కావాలి. ఆ తృప్తిని నాకు ఇవ్వవా, ఆ తృప్తిని అన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా, ఒరే ఈ 5 ఏళ్ల దర్శనం ఇది అని దేవుడు నాకు కనపరిచాడు. అలాని దేవా ఇదే మార్గంలో నేను నడవాలనడానికి గుర్తేంటి నాయన అన్నప్పుడు దైవదాసుల ద్వారా, ఏమండి నేను కూడా అందరికీ సలహా ఇస్తుంటాను, నేను కూడా సలహాలు తీసుకుంటాను. మీరు నాతో ఉంటే నేను కూడా నాకంటే పెద్దవాళ్ళతో సహవాసంతో ఉన్నాను. వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సునీల్ గారు ఏం ఆలోచించకండి, దేవుడు మీకు బయలుపరిచిన దాని కొరకు వెళ్ళండి, అంతే. ఇక ఏమి ఆలోచించలేదు ప్రేమన వారలారా, ఏమి ఆలోచించలేదు. ఏం పేరు పెట్టాలి, ఆలోచన. అప్పుడు అనిపించింది నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్, నెక్స్ట్ జనరేషన్. ఇదిగో పుట్టబోయే పిల్లల కోసం నువ్వు ఆలోచించాలి. ఆల్రెడీ మన గర్భాన ఎదుగుతున్న పిల్లల్ని నువ్వు ఆలోచించాలి. ఈ బాధ్యత మన మీద ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా, ఈ బాధ్యత మన మీద ఉంది. అందుకే ఇది 5 ఏళ్ల ప్రోగ్రాం. ఈ 5 ఏళ్ల తర్వాత మనం ఉంటే మరలా దేవుడు ఏం చేయమంటాడో కూడా నాకైతే తెలియదు. మరలా దేవుని పాదాల దగ్గర అడుగుతాను, నాన్న ఈ 5 ఏళ్ల తర్వాత నేనేం చేయాలి? ఆయన ఏది చెబితే అది చేయటమే తప్ప ఇప్పుడు ఏదో ఊహించుకొని చేయటం లేదు. కాలం దగ్గర పడుతున్నప్పుడు నీ చిత్తాన్ని నెరవేర్చగలిగే ఆ స్థితిని అనుగ్రహించు. ఏదో నేను అనుకుని ముందుకెళ్ళటం వద్దయ్యా, యవన కాలంలో అది అయిపోయింది. కానీ ఈ ముగింపులోనికి వెళుతున్నప్పుడు నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి. అందుకే ఈ 5 ఏళ్లలో చాలా మందిని పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. చాలా మందిని పరిచయం చేయాలి. కొత్త వారు కావాలి, కొత్త రక్తం కావాలి, కొత్త ఆలోచనలు రావాలి. ఎప్పటికీ మనమే అనుకుంటే ఇదిగో ఈ తరానికి సరిపోయిన మనం నెక్స్ట్ తరానికి మనం సరిపోం ప్రేమన వారలారా, అందులో అనుమానం ఏమీ లేదు. 5 ఏళ్ల ఈ పరిచర్యలో తొలి అడుగు పడుతుంది నాయన. ఆ తొలి అడుగు సరిగ్గా పడటానికి, మా పిల్లల్ని నీలో పెంచుకోవడానికి, మా యవనస్తుల భుజాల మీద నీ కాడిని మోపటానికి ఇదిగో నీ సహాయాన్ని అడుగుతున్నావయ్యా అని నువ్వు కార్చే నీ కన్నీళ్ళు ఈ కుటుంబ ఆశీర్వాద సదస్సుకు పెట్టుబడి. అది కావాలి ప్రేమల వారలారా. మన కోసం చాలా ఏడుస్తాం కదా. ఎవరు వీళ్ళు నా పని కొరకు ఏడుస్తున్నారేంటి? నా పని కొరకు ఒరే నాయన, నా పని అంటే నాకు చాలా ఇష్టం, నా పని మీరు చేస్తానంటే నేను సహాయం చేయకుండా ఉండగలనా?